వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోతే నాకేంటి నష్టము, నేను చిత్తూరులో ఉన్నాను, నేను కర్నూలులో ఉన్నాను, నేను కడపలో ఉన్నాను, నేను అనంతపురంలో ఉన్నాను, నేను కాకినాడలో, రాజమండ్రిలో, శ్రీకాకుళంలో లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను, అమెరికాలో ప్రశాంతంగా సెటిల్ అయ్యాను, నాకేంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ 2 తెలుగు రాష్ట్రాల్లోకి అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్. దేశంలో కూడా ఇంత పెద్ద ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీ ఇంకేదీ లేదు. ఈ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ, దాని గుడ్ విల్ మొత్తం కలిసి 5 లక్షల కోట్లకు పెరిగి పెద్దయింది. ఇది ఎవరిది? ఇది నీది, ఇది నాది, ఇది మనందరిది. ఇది కొనసాగితే మన పిల్లలది కూడా. ప్రైవేట్ రంగ సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం సబ్సిడీలుగా ఇచ్చి ప్రోత్సహించినా అది పెరిగి పెద్ద అయితే దాని నుంచి వచ్చే రిటర్న్ ఆ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం జోబులోకి వెళ్తుంది కానీ ప్రభుత్వానికి వెళ్ళదు. ప్రజల ఆస్తి కాదది. ఇప్పటికే ఒక టన్ను స్టీల్ కొనాలి అంటే 50,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి. ప్రైవేట్ కంపెనీలే స్టీల్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తే ఈ ధర ఒక టన్ను స్టీల్ 1,00,000 దాకా పెరుగుతుంది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడే బై ప్రోడక్ట్ గా అమోనియాను తయారు చేస్తుంది. పుష్కల పేరుతో సొంత బ్రాండ్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతోంది. దాని ధర చాలా ఏళ్ల నుంచి ₹1 కూడా పెరగట్లేదు. చాలా తక్కువ ధరకే సప్లై చేస్తుంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. కరోనా టైంలో కూడా అంతే కదా. మెడికల్ ఆక్సిజన్ టన్ను 2 లక్షల రూపాయలకి ప్రైవేట్ స్టీల్ కంపెనీలు తయారు చేసి అమ్ముకుంటున్నప్పుడు మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఉత్పత్తిని ఆపేసి సపరేట్ రైల్ ట్రాక్ వేసి మరి నామినల్ ధరకి, ఉత్పత్తి ధరకే 11,500 రూపాయలకు మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడింది. 5-6 రాష్ట్రాలకు ఈ మెడికల్ ఆక్సిజన్ ని పంపించింది. గాజువాక నియోజకవర్గం తలసరి ఆదాయము ఏపీలోనే అత్యధికంగా ఉంది అంటే అందుకు కారణం స్టీల్ ఫ్యాక్టరీని. ప్రైవేట్ సంస్థలు ట్యాక్స్ ఎలా తప్పించుకోవాలి అని చూస్తాయి. అదే పబ్లిక్ సెక్టార్ యూనిట్ అట్లా చేయదు. స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఆదాయం కేంద్రానికి ఇచ్చింది. అది కాకుండా ట్యాక్స్ రూపంలో 54,000 కోట్ల రూపాయలని కట్టింది. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇలా ఎందుకు చేస్తాయి? కనీసం ట్యాక్స్ ఇంత నిజాయితీగా కట్టడాన్ని ఎక్స్పెక్ట్ చేయగలమా? స్టీల్ ఫ్యాక్టరీ 10 విద్యా సంస్థలు నడుపుతోంది. అలాగే శారదా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ని CSR కింద ఏర్పాటు చేసి చాలా గిరిజన గ్రామాలకు తాగునీటిని ఉచితంగా సప్లై చేసే బాధ్యతను స్టీల్ ఫ్యాక్టరీ స్వచ్ఛందంగా తీసుకుంది. యూత్ కి స్టీల్ ఫ్యాక్టరీ ఒక స్కిల్ హబ్ లాగా పనిచేస్తోంది. IITలు, IIMలు, ITIలు, IIITలు, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎప్పుడూ వేలాది మంది విద్యార్థులు స్టీల్ ఫ్యాక్టరీలో కనిపిస్తారు. అక్కడ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ నేర్చుకొని వెళ్తారు, ప్రాజెక్టులు చేస్తారు, నెలల కొద్దీ ఇక్కడే ఉండి ఆ స్కిల్స్ అన్ని నేర్చుకొని వెళ్తారు. ఇది మాత్రమే కాకుండా స్టీల్ ఫ్యాక్టరీలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వేలాది మందికి ట్రైనింగ్ ఇస్తుంది వైజాగ్ స్టీల్స్. వేరే ఇండస్ట్రీస్కి కావాల్సిన ఈ స్కిల్డ్ లేబర్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా తయారు చేసి పంపుతోంది. స్టీల్ ఫ్యాక్టరీ పరిధిలో 73 లక్షల మొక్కల్ని నాటి పెంచుతున్నారు. ఎంత భారీ పెట్టుబడితో వచ్చిన ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయినా సరే ఇన్ని బాధ్యతలు తీసుకోగలవా అంటే అస్సలు తీసుకోలేవు. అందుకే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం మనలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయాలి, నిలబడాలి.